హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మేము మా చిన్న పాప బర్త్‌డేకి షాపింగ్ కోసం వచ్చామండి. ఈ షాపింగ్ మేము రేపు బర్త్‌డే అంటే ఈరోజు చేసామనమాట. సో, అలా ఉంటుంది. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ అని ఏమనుకోకండి. జస్ట్ ఒక జత తీసుకోవడానికి వచ్చాము అంతే. దానికే మేము ఆహ్, తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? అడ్జస్ట్ అవుదామా అనుకున్నాం గానీ వదిలే మరి తీసుకుందాము. ఎందుకు వెనకాడమని తీసుకున్నామనమాట. తనకు ఏది అంతగా నచ్చట్లేదు. పైగా ఇక్కడ కలెక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది బాలాపూర్ ట్రైన్స్ అండి. అంటే ఇంకొక ట్రైన్స్ కూడా ఉంటుంది. అక్కడ చాలా కలెక్షన్ ఉంటుంది. ఇది కొంచెం చిన్న ఏరియా కాబట్టి చిన్న ఏరియాలో కొద్దిగానే పెడతారు. సో, కొంచెం పెద్ద ఏరియాకెళ్తేనేమో ఇంకొంచెం పెద్దగా ఉంటాయనమాట. ఎందుకంటే మాకు టైం లేదు. పైగా షాపింగ్ చేసి ట్యూషన్ కూడా వెళ్ళాలి కాబట్టి సో, ఆ రోజు ఫాస్ట్‌గా అయిపోవాలని వచ్చి షాపింగ్ చేసుకొని మళ్ళీ ట్యూషన్‌లో వదలాలి కదా అన్నట్టుగా ట్యూషన్‌కెళ్ళడం కోసం షాపింగ్ చేస్తున్నామనమాట. చూడండి ఏదో ఒక పట్టాన నచ్చదు ఆమెకు. సో, నేను తీసుకున్నది ఆమెకి నచ్చదు. ఆమె తీసుకున్నది నాకు నచ్చదు. ఫైనల్‌గా అటో ఇటో అయ్యి తీసేసుకున్నామనమాట. తీసుకొని ట్రయల్ రూమ్‌లో ట్రయల్ చేసి తర్వాత మళ్ళీ ఇంటికొచ్చేసాము. చాలా త్వరగా అయిపోతుంది మా షాపింగ్. అది ఎక్కడైనా సరే మైండ్‌లో ఒకటి మనం ఫిక్స్ చేసుకున్నామనుకోండి. ఇంతే తీసుకోవాలి, ఈ ధరకే తీసుకోవాలి, ఈ టైంలోనే అయిపోవాలని వచ్చేస్తాను నేను. సో, కంపల్సరీ ఆ టైంకి అయిపోతుంది. ఆ రేటుకి ఫిక్స్ అవుతుందనమాట. ఇంకా రూ. 1 మిగిలించుకొని వస్తాను గానీ అయిపోగొట్టాను. సో, బడ్జెట్‌లో ఏం కొన్నానో నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. తర్వాత అక్కడ తీసుకున్నాం కదా! ఇంకా ముందు మోర్ ఉంటుందనమాట. ఆ మోర్‌లో మేము చాక్లెట్స్ కోసం వెతికాము. చాక్లెట్ ప్యాకెట్స్ 2 తీసుకున్నామనమాట. యాక్చువల్‌గా మా శ్రీకరి బర్త్‌డే అస్సలు చేసుకోక 3 ఇయర్స్ అయింది. అటు ఉన్నప్పుడంటే బర్త్‌డే అంటే పెద్ద మేమేమి కేకులు కొయ్యము. అలాగని ఇంట్లో పెద్ద పెద్ద హడావిడి అస్సలు ఉండదండి. ఎప్పుడో చిన్నగున్నప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకో ఏమో చేసాం అంతే. అంతకు మించి ఇంకెప్పుడు చేయలేదు. ఎవరికీ చేయలేదు. సో, ఇప్పుడేంటంటే మామూలుగా స్కూల్‌కెళ్ళి పిల్లలకి చాక్లెట్లు పంచడం వరకే. ఇప్పుడు వీళ్ళెళ్ళే స్కూల్ మాత్రం అసలు చాక్లెట్స్ అలౌ ఉండదు. కొత్త డ్రెస్సులు అలౌ ఉండదు. యూనిఫామ్ తప్ప ఏ డ్రెస్సు అలౌ ఉండదనమాట. ఆ స్కూల్ చాలా స్ట్రిక్ట్. సో, అలాంటి స్కూల్‌కెళ్ళింది. ఇంక అప్పటి నుంచి బర్త్‌డే అంటేనే చాక్లెట్ లేవు, ఏమి లేవనమాట. సో, ఇప్పుడేంటంటే ఆ చాక్లెట్లు ఎందుకు కొన్నాము అంటే ట్యూషన్‌లో పంచుతుంది. సో, ఈ మధ్యనే ట్యూషన్ జాయిన్ అయిందనమాట. సో, ట్యూషన్ కోసం మాత్రమే చాక్లెట్స్ కొనుక్కుందనమాట. అదే ఆమెకు చాలా హ్యాపీనిచ్చింది ఈ ఇయర్ మాత్రం. ఎందుకంటే బర్త్‌డే అంటేనే ఏం లేదు, జస్ట్ డ్రెస్ కొనడం, ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేయడం, తినడం, అది రొటీన్ అనమాట స్వీట్ చేయడము. సో, అది కూడా ఎప్పుడు సేమియా స్వీట్ అనమాట. ఆ సేమియా స్వీట్ చేద్దామంటే ఇంట్లో నెయ్యి అయిపోయిందనమాట. చుక్క కూడా నెయ్యి లేకుండా అయిపోయింది. సో, అందుకని ఫ్రిడ్జ్‌లో ఉండేటువంటిది మీగడ తీసి అది ప్రెజెంట్‌గా ఇప్పుడే మీగడ చేసి అదంతా అంటే మిక్సీ పట్టి తర్వాత వెంటనే నెయ్యి చేశాను. సో, ఆ నెయ్యి ఎలా చేయాలో కూడా మన వీడియో ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. సో, నేను మళ్ళీ చూపించలేను కాబట్టి చూపించలేదు. ఇప్పుడు నెయ్యంతా అయిపోయింది కదా! మరి నేను సరుకులు కూడా తెచ్చానండి. పొయ్యి ఈ మధ్యలో. సో, అవేం తెచ్చానంటే కాస్త ఇంట్లో చిన్న చిన్న సరుకులయిపోయాయి. చక్కెర అయిపోయాయి. ఇంకా సేమియా ప్యాకెట్ లేదు మెయిను. మార్నింగ్ కూడా చేశాను కానీ, ఆ మార్నింగ్ చేసిందేమో నేనేదో చేయాలని పోతే స్వీట్ ఇంకోటి అయ్యింది. సో, మార్నింగ్ ఏదో ఏంటంటే పాల తాలికలు చేద్దామని ట్రై చేశాననమాట. అది బెడిసి కొట్టి మొత్తం గంజి తాలికలు అయిపోయినాయి. గంజి అయిపోయిందనమాట మార్నింగ్. సో, హడావిడి ఉంటుంది స్కూల్ టైమింగ్స్‌లో. అప్పుడు నేను చెప్పాను కదా! అది ఫెయిల్ అయిందని మళ్ళీ చేద్దామని. ఇప్పుడు ప్రయోగాలు ఎందుకులే, సో, మనకొచ్చేది రొటీన్ ఏదొస్తే అది చేద్దామని మళ్ళీ సేమియా ప్యాకెట్ తెచ్చి మళ్ళీ ఫీల్ అవుతుందనమాట తను చేయకపోతే. సో, ఎవరైనా ఫీల్ అవుతాం కదా! ఆ రోజు స్వీట్ చేయలేదంటే. మార్నింగ్ చేసినా అది కుదరలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ట్రై చేయాలని సరుకులన్నీ తెచ్చి అవన్నీ సర్దేస్తున్నాను. చాలా వరకు చిన్న చిన్న వస్తువులు అయిపోతూ ఉంటాయి. మనం ఎంత తెచ్చి ఒకేసారి పెట్టుకున్నా సరే అప్పుడప్పుడు అయిపోతాయి కదా! సో, అలా అయిపోయినప్పుడు ప్రతిసారి చేస్తాననమాట. ఈరోజు నూడిల్స్ అడిగిందనమాట. ఏం చేయాలి, బిర్యానీ చేయనా అంటే అదే మనం ఎప్పుడు చేసేటువంటి మీల్ మేకర్ పులావ్, అలాగే రైతా, కొంచెం
కర్రీ చేస్తా కదా, అవన్నీ నాకేం వద్దు, ఎప్పుడు చేస్తావు కదా దాంట్లో ఫీల్ ఏముంటుంది, ఈరోజు న్యూడిల్స్ చేయమ్మా అంటే సరే అని నూడిల్స్ ప్యాకెట్, అలాగే ఒక సేమియా, చక్కెర, ఉప్పు అవన్నీ అయిపోతే అవన్నీ తెచ్చాను. తర్వాత కట్ చేసిన ప్యాకెట్స్ అన్నీ తీసి నేను మడత పెట్టేసి ఇలా యూజ్ చేసుకుంటానండి, ఏదైనా చెత్తకి కానీ లేదా ఇంకా బాక్సులు పెట్టడానికి కానీ, అంటే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు బాక్సులు ఊడిపోకుండా కూడా ఆ కవర్లో పెట్టి మూట కట్టి పెడతాను. నాకు చాలా అవసరం అవుతాయి ఇలాంటి చిన్న చిన్నవన్నీ. సో అందుకని నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను వాటిని. ఏది వేస్ట్ పోని అండి, నేను ప్రతిదీ జాగ్రత్తగా పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటాను, అది కూడా నా బడ్జెట్లోనే. సో నేనేం తెచ్చానో డ్రెస్ ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడే కుంకుమ పెడుతున్నాను అనమాట. చెప్పాను కదా స్కూల్కి అలౌ ఉండదు కొత్త డ్రెస్సులు కానీ, అసలు కలర్ యూనిఫామ్ తప్ప కలర్ డ్రెస్సులు అస్సలు అలా ఉండదన్నమాట. అందుకే ఇప్పుడు రాగానే ఫ్రెష్ అయ్యి తర్వాత వేసుకుంటుందన్నమాట డ్రెస్సు. ఆమె వచ్చేది చాలా లేట్గా వస్తుంది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందంటే ఇంట్లో మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతుంది. చాలా బిజీ షెడ్యూల్ అనమాట. సో అందుకని కొత్త కుంకుమ పెట్టేసి తర్వాత దానికి కూడా మామూలుగా పసుపు కుంకుమ పెడతారు కదా, ఆల్రెడీ కుంకుమలో పసుపు అలాగే కుంకుమ కలిసే ఉంటుంది కాబట్టి అక్కర్లేదు, పసుపు లైట్గా కనపడకుండా కొంచెం కొంచెం పెడుతున్నాను. మనం ప్రతిసారి కొత్త బట్టలు తెస్తే వేసుకునేటప్పుడు ఇలా పసుపు కానీ కుంకుమ కానీ పెట్టేసుకుంటాం అనమాట. నేను పెద్దగా కాస్ట్లీ ఏం తేనండి, బడ్జెట్ వచ్చేసి 1200 లోపే ఉండమన్నారు, కానీ మనం అనుకున్నంత అవ్వదు కదా. సో కొంచెం ఒక 100 అటు ఇటు అయిందనమాట అంతే. సో చాలా సింపుల్గా, చాలా అంటే బయటికి వెళ్ళినా కూడా వేసుకునేలాగా, అంటే చాలా రోజు వచ్చేలాగా తీసుకుంటాను నేను. అది కూడా బడ్జెట్లోనే ఉండాలన్నమాట. అలా ఈరోజు కాస్త నా బడ్జెట్ కొంచెం పెరిగిందనమాట అంతే. వీళ్ళేంటంటే అవి వేసుకోరండి, వెస్ట్రన్ డ్రెస్లే ఎక్కువగా వేసుకుంటారు, జీన్స్ టీషర్టే ఎక్కువగా వేసుకుంటారనమాట. ఇంకా ఇండియన్ వేరు చాలా తక్కువ, ఎందుకంటే ఎప్పుడైనా మన ఫంక్షన్స్ అవుతాయి, అంటే ఇంటి వాళ్ళ ఫంక్షన్స్ అయినప్పుడు, ఇంకా అంటే మెయిన్ పెళ్ళిళ్ళు, పేరంటాలు అలాంటి టైంలో మాత్రమే ఇండియన్ వేర్ వేసుకుంటారు. ఇంకెప్పుడు జీన్స్ టాపు అలాగే చూడీదార్స్, అది కూడా ఇండియన్ వేరే కదా, సో వేసుకుంటారనమాట. తను స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యేలోపు నేను సేమియా చేస్తున్నానండి. చెప్పాను కదా మార్నింగ్ కుదరలేదు నాకు చేయడానికి, నెయ్యి కూడా లేదు. నేను నిన్న మొన్న చెక్ చేయలేదండి, నెయ్యి ఉందనే అనుకున్నాను, అందుకని నాకు గుర్తు కూడా లేదు నెయ్యి అయిపోయిందన్న విషయం కూడా. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది, ఎప్పుడు నిమిషం కూడా టైం ఉండట్లేదు. సో అదే మనం సేమియా బాగా వేయించేసి తర్వాత నీళ్ళు, తర్వాత అవన్నీ బాగా మరిగిన తర్వాత కొన్ని పాలు కలుపుతాను. సో టోటల్ పాలలో ఏం చేయనండి, 2 నీళ్ళైతే 1 పాలు కలిపేసి చేస్తానన్నమాట. అవన్నీ అక్కడ సేమియా అవుతుంది, ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా సేమియా ఎలా చేయాలో కూడా తెలుసు, చాలామందికి వచ్చే ఉంటుంది. ఒకవేళ రాకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మన ఛానల్లో ఆల్రెడీ చేసి చూపించాను అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. శ్రీకరి దీపం పెట్టేసి ట్యూషన్కి వెళ్ళిపోయిందనమాట, కొత్త డ్రెస్ వేసుకొని హ్యాపీగా. ఎందుకంటే ఎప్పుడు చూడు బర్త్డేకి అస్సలు కొత్త డ్రెస్సు వేసుకోక 3 ఇయర్స్కి పైగా అయింది. ఎందుకంటే వేసుకొని గుడికి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో ఉండడమే బోరింగ్గా ఫీల్ అయ్యేది. ఈ ఇయర్ మాత్రమే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందనమాట, ఎందుకంటే ఎప్పుడు చూడు ఈ చాక్లెట్లు పంచడానికి కూడా ఉండదు, అందుకని ఈ ఇయర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మార్నింగ్ కరాటే వెళ్ళేది, కానీ కరాటే వెళ్ళినప్పుడు అది 5కు వెళ్తుంది కదా, సో అప్పుడు తీసుకెళ్ళేది, ఓన్లీ మార్నింగ్ మాత్రమే చాక్లెట్స్ తీసుకెళ్ళేదనమాట. ఇప్పుడు నేను నూడిల్స్ చేస్తున్నానండి. నూడిల్స్ ఆల్రెడీ నీళ్ళల్లో వేసి మరగ పెట్టుకొని పక్కన పెట్టేశాను. తర్వాత ఇప్పుడు కూరగాయలన్నీ మీ ఇష్టం వచ్చిన కూరగాయలు వేసి తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకున్నాను, ఎందుకంటే కూరగాయలకు ఉప్పు పట్టి మగ్గితే సో కొంచెం టేస్టీగా అవుతాయి కదా. తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి సేమే అంటాను నూడిల్స్ వేసి తర్వాత వాటిని అంతా కలిపేసి పైన కారము, మీకు కావాల్సినటువంటి మసాలాలు, నూడిల్స్ మసాలా ఉంటాయి కదా, అవి కూడా తీసుకురావడం మర్చిపోయానండి. ఆల్రెడీ తీసుకొద్దామని వెళ్ళేంత వరకు గుర్తుండండి, అక్కడ షాప్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతాను అనమాట. నూడిల్స్ తీసుకొని నూడిల్స్ మసాలా తీసుకోకుండా వచ్చేసాను చూడండి.
అదే నా బ్రెయిన్. చాలా మర్చిపోతుంటాము. ఒక్కొక్కసారి గుర్తొస్తాయి, ఒక్కొక్కసారి గుర్తు రావు. అలా మర్చిపోవడం జరిగింది. ఫైనల్‌గా ఓకే. ఎలా ఉందంటే చెప్పనా? నూడిల్స్‌లోకి నూడిల్స్ మసాలా వేయకుండా సో, సేమియా చేస్తుంటేగా తయారైందది. అయినా గూడా చాలా బావుందనమాట. నూడిల్స్ కదా! సో, కూరగాయలన్నీ చాలా వేసి చేశాను. సో, నూడిల్స్ మసాలా మిస్ అవుతే నూడిల్స్ లాగా అనిపించవు. దాంట్లోకి అవన్నీ వేయకపోతే నూడిల్స్ పోయి సేమియా అయిందనమాట. అలా ఫట్ అయింది ఇది. సో, మిగతా అన్నీ బాగున్నాయి ఈరోజు. నూడిల్స్ మాత్రం ఫట్ అయ్యాయి. అది అంత టేస్టీగానే ఉన్నాయి. కానీ తినేటప్పుడు మాత్రం సేమియాలాగా అనిపించిందనమాట అంతే. సో, అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.